ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్తే సార్. నమస్కారం అండి. చలసాని గారు, తెలంగాణలో మీరు ఇటు ఆదిలాబాద్ నుంచి ఏజెన్సీలు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, హెల్త్ క్యాంప్స్లు పెడుతూ ఉంటారు. తెలంగాణ ఎలక్షన్ టైంలో కూడా చాలా చోట్ల క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారో కూడా చాలా ఇంటర్వ్యూలో మీరు మాట్లాడారు. సో ప్రస్తుతం రాజకీయాలు ఏదో ఉన్నాయి. 2 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఎట్లా ఉంది? 2 నెలలు దాటి దాదాపు 5 రోజులు ఉంటుందండి. కానీ ఒకటి మాత్రం, వాళ్ళు డెలివర్ చేయాల్సిన గూడ్స్ విషయంలో కొంత ఆలస్యం అయినా సరే, ఆయన మీరు చూశారు, ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలో 48 గంటలు 72 గంటల వ్యవధిలో ఉచిత బస్సు చేయటం, మిగతాది ఆలస్యమైన వరుసగా ఇవాళ డిఎస్సి ఉద్యోగాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరిగే ఉద్దేశం తర్వాత అనౌన్స్ చేస్తానని చెప్పడం. ఇది వచ్చే ఎన్నికలు వస్తున్నాయి, మాకు టైం అవగానే డెఫినెట్గా ప్రజలు కూడా కొంత పాజిటివ్గా ఉన్నారు. నెగిటివ్ ప్రచారం సాగుతున్నా సరే ఇప్పటి వరకు వెంటనే చాలామంది ప్రభుత్వాలు ఒక ఆకాశాన్ని నేలకి మీద దింపుతాను ప్రామిస్ చేస్తాయి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా తన శక్తికి మించి, రాష్ట్ర శక్తికి మించి హామీలు ఇచ్చారు. అన్నీ అమలు వెంటనే సాధ్యం కాదండి. ఇట్ మే టేక్స్ టైం. అదే చెప్తున్నారు. భట్టి గారు ఒక మాట చెప్తున్నారు, కోమటిరెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు చూపించి చెప్తున్నారు. బడ్జెట్ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు, హరీష్ రావు లాంటి వాళ్ళు, బడ్జెట్ కేటాయింపులో సరిగా లేవు, 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు, ఇది అసాధ్యం అని చెప్తూ ఉన్నారు. అది నిజంగా ఇంత ఈజీ కాదండి. ఇట్ మే టేక్ టైం. దే విల్ బై టైం ఫర్ దట్ అండి. ఈ మధ్యన ఎన్నికలు వచ్చినాయి, ఇవన్నీ ఉంటాయి కదండి. బట్ స్లోగా దే మే ఇంప్లిమెంట్. ఎందుకంటే తెలంగాణ పేద రాష్ట్రం కాదు, కానీ అనవసర కార్యక్రమాలు పెడతాం. ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటిది మీరు చూశారు కదా, అది ప్రాణహిత, ఆ ప్రాజెక్ట్ని ఒక విధంగా తీసుకెళ్ళి దాన్ని చేపట్టడం, ఇవన్నీ మైనస్ వల్ల కొంత ఇబ్బంది పడతాం. మేడిగడ్డ కుంగిన దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు రేపు మాపు అక్కడ సందర్శించే అవకాశం ఉందంట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు, రండి మీరు కూడా అని. వెళ్ళే పరిస్థితి ఉందా? ఇది సాధ్యమేనండి. బాహాబాహి ముష్టిద్దాలు, చూడాలనిపించే సన్నివేశాలు, రసవత్తర సన్నివేశాలు. చిన్నప్పుడు ఎలక్షన్ సినిమా బండి తిరిగేది, 2 ఇద్దరు ఉంటారు, ఎలా వెళ్తారనుకుంటారు. ఏదో ఆయన కేసీఆర్ గారే ఇంజనీర్గా వ్యవహరించి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారంట కదా, ఆయన అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. కేసీఆర్ గారు ప్రతి దాంట్లోకి తలపెడతారండి. డెఫినెట్గా కొంతసేపు దాని మీద స్టడీ చేస్తారు, కానీ దాంట్లోనే మాస్టర్ అనుకుంటారు. అది ప్రాబ్లం అవుతుంది. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ కొన్ని ఉంటాయి కదండి, అలా కాదు. ఇప్పుడు ఎల్ఐసి సమస్య మీద నాకు తెలిసిన మిత్రుడికి 3 గంటలు మాట్లాడాడు, మళ్ళీ 2 గంటలు మాట్లాడాడు. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్లో ఏం జరుగుతుందనే విషయంలో, అలా నీటిపారుదల విషయంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, పూర్వం విద్యాసాగర్ గారు కానీ అనేక మంది దగ్గర కూర్చుని గంటలు, రాత్రి పొద్దునైతే ఇది, రాత్రి అయితే కొంచెం ఆ పక్కన పెగ్గేసుకుంటా కూర్చుని అన్నీ, ఆయన అలవాటు అది, నేను తప్పేం పట్టేదే ఉంది కానీ దాంట్లో సోషలైజింగ్ అనే ఇష్టం, కానీ అన్నీ రాసుకుని దీంట్లో మాత్రం డెఫినెట్గా అండి. కానీ దాంట్లో ఏమవుతుందంటే ఇంటలెక్చువల్ ఆర్గన్స్ అని వస్తుంది. ఇప్పుడు ఒకసారి మేము కూడా సబ్జెక్టు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అవతల హరీష్ రావు గారు ఉండేవారు, కొంత స్టడీ చేసి వచ్చేవారు, రాజేంద్ర గారిని. కొంతమంది దడేకి మనం వచ్చేసేవారండి, విశ్లేషకుల పేరు మీద మిగతా వాళ్ళు సబ్జెక్టులు. మనం ఇదేంటే ఆయన ఇంటలెక్చువల్ ఆర్గన్స్ వస్తుంది, బట్ అది హెడ్ మీదకి ఎక్కకూడదు. మన నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, అది స్పాయిల్ చేస్తుంది మనిషిని. బహుశా దానివల్ల ఆ ప్రయత్నం జరిగి ఉండవచ్చు. మేడిగడ్డ ప్రాజెక్టు ఇప్పుడు నేను టెక్నాలజీ చెప్పేది కానీ, నీళ్ళు కానీ అక్కడ సిల్ లెవెల్లో ఎంతలో కట్టారు, ఎంత స్టోరేజ్ ఉంటుంది, దాని కింద అక్కడ లోపలికి వెళ్తే బొగ్గు పొరలు ఉన్నాయి, చూశారు కదా. అందువల్ల అది ప్రాబ్లము, తొందరపడి కట్టారు అనే ఉద్దేశంతో తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ తీసుకుంటే ఎక్స్పర్ట్స్ వారించినా వినకుండా నేను చెప్పింది అనడం వల్ల అనే అహంకారం, అది నేను టెక్నికల్గా చెప్పాలి కానీ అహంకారం అయితే ఆయనలో ఉందండి. అని మిగతా వాళ్ళు ఎత్తే పనే ఉందండి తలకై. ఆయన ఉన్నప్పుడు అసలు జర్నలిస్టులు కూడా మాట్లాడించారు. నేను చెప్తున్నానండి, జర్నలిస్టులు కూడా మాట్లాడించారు. ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది. అది ఉద్యమ నేపథ్యంలో ఏమైంది, కమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే మాట్లాడుతున్నారంటే కమాండ్ చేస్తే ఆ ముఖ్యమంత్రులు తెలుసుకునేవారు. ఒక ప్రాంతీయతత్వం, ఒక మతతత్వంలో, ఒక కులతత్వంలో ఉన్న లీడర్స్కి ఆ వెసులుబాటు ఎప్పుడన్నా ఉంటుంది. అవతరణ బెదిరించే వెసులుబాటు ఉంటుంది. మీరు బ్లాక్మెయిల్ అనుకోవచ్చు, కానీ ఆ వెసులుబాటులో అహంకారం సహజంగా వస్తుంది. కానీ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం 9 హెట్ మేంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ పాత ప్రాణహిత చేవేళ్ళని కొంత మెరుగ్గా చేసుకుంటే బాగుండేదేమో. కానీ ఈ విషయంలో ఆయన చేసింది మాత్రం అప్పుడు కూడా కొంత గుద్దుబండని ఎత్తిమే పెట్టారని మేము అందరం చెప్పామండి. ఇప్పుడు కూడా చెప్తున్నాండి, అప్పుడు మేడిగడ్డ అనేది ఒక ప్రాజెక్టు 1800 కోట్ల ఎలాంటి మళ్ళీ కట్టనన్నారా, మిగతా ఇష్యూ అది కాదు.
అప్పుడు మేడి లక్ష్మీ బ్యారేజ్ కానీ సరస్వతి కానీ 3 బ్యారేజ్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదాని ఇంటర్లింక్. జనాలకు ఇప్పుడు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తానండి, వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు గోదావరి ప్రాజెక్టు, ముఖ్య గోదావరి ఇలా వస్తుంటే ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టాం. ఆ పక్కన కడెం అని ఉందండి, దానిపైన ప్రాజెక్ట్ కడితే కడెం కూడా వచ్చి శ్రీరామ్ సాగర్ దాటిన తర్వాత ఇక్కడ కలుస్తుంది. మధ్యలో పైన చిన్న పట్టించుకోవడం. కానీ జైక్వాడి కొన్ని ప్రాజెక్ట్స్ పైన ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు కనుక పైన ఎక్కువగా ఉండటం వల్ల గోదావరి ముఖ్య 1891 ఫీట్లు ఎస్ఆర్ఎస్పి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ అండి. అండ్ 1027 దీనికి కాకతీయ కెనాల్కి లెవెల్ అండి, ఆ లెవెల్ అది. మధ్యలో సరస్వతి కెనాల్లో ఒకటి ఉంది, లక్ష్మీ కెనాల్ ఉంది. 1965లో ఒకటి లక్ష్మీ కెనాల్, 1045లో సరస్వతి కెనాల్. ఇది డ్రా లెవెల్స్ అండి. వాళ్ళు ఈ నేపథ్యంలో నీళ్లు మేము గత 20-30 సంవత్సరాల నుంచి చూస్తుంటే నీటి లభ్యత పాత వేసుకోవడం కదా 160 ప్రకారం వాడుకోవచ్చన్న నీటి లభ్యత తగ్గిపోయింది, పూటికి పెరిగింది, 90 నిమిషాలు నిల్వ. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారంటే మనం దాని మీద డిపెండ్ అవ్వటంగా ప్రాణహిత మీద డిపెండ్ అవ్వదని ప్రాణహితని కట్ చేసి గోదావరిలో తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ప్రాణాలకు పెట్టారు వీళ్ళు. ఎల్లంపల్లి తీసుకొచ్చి అది చేద్దామని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి లిఫ్ట్ కేసీఆర్ గారు ఏం చేశారు, అది కలుసుకున్న తర్వాత అంటే ప్రాణహిత కలుసుకుని గోదావరి నదిలో కలుసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కింద నీటి లభ్యత పెరుగుతుంది. అక్కడ కట్టారు ప్రాజెక్టు. అక్కడ కట్టి దాని నుంచి పై ప్రాజెక్టుకి మళ్ళీ గోదావరి మీద ఒకటి ప్రాజెక్టు కట్టి, అంటే ఇంకా భూమిని సేకరించకుండా గోదావరిలో నీటి నిల్వ, ఆ పైన ఇంకోటి అది ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే గోదావరి నుంచి తవ్వి ఈ ప్రాజెక్టు నీళ్ళు ఎత్తుతారు, గోదావరి మధ్యలో కడతారు. ఇది నిండిన తర్వాత దీంట్లో పై దాంట్లోకి ఎత్తిపోస్తారు. ఆయన దురదృష్టమో రాష్ట్ర అదృష్టమో తెలియదు, కానీ కేసీఆర్ గారు కట్టిన తర్వాత ముఖ్య గోదావరి వదలొచ్చి ఈ ఎత్తిని పోసి నీళ్ళని కిందకు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇంకో విచిత్రం ఏంటంటే దాంట్లో మైనస్ స్టేజ్లు, మెయిన్ స్టేజ్లు 25-30 ఉన్నాయి. ఓకే. ఆఖరి ఎకరానికి నీళ్ళు అందడానికి 2 లక్షల రూపాయలు, 6 రూపాయలు కరెంట్ కొంటే 2.5 లక్షల రూపాయలు ఎకరానికి అవుతుంది. 2.5 లక్షల రూపాయలకు నీళ్ళకి ఇచ్చి దాంట్లో బంగారం పండిస్తామండి మనం. సాగునీరు ఎంత ఖర్చు అయినా ఇవ్వాలనుకుని కాదు, తాగునీరు ఇవ్వాలి, సాగునీరు కాదు. ఇవాళ ఆయన దాని మీద ఎత్తుకున్నారు. నిజంగా అదొక పెద్ద ఫ్రుటైల్ ఎక్సర్సైజ్ అయి ఉంటుంది. లాభం లేదని చెప్పలేను 20%, కానీ నష్టం ఇది ఒక తెలంగాణ నెత్తి మీద ఒక గుదిబండగా ఏర్పడిందనే భావన. రైతులకి లాభం, ప్రభుత్వానికి నష్టమా? రైతులు కూడా నేను ఒకటి చెప్తానండి, మీకే పొలం ఉంది, పైన లాస్ట్ స్టేజ్లో చెవులు యువతలు ఉంది అనుకున్నప్పుడు, ఇప్పుడు కాదు రాజశేఖర్ గారు చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా 1 లక్ష రూపాయల పైన అవుతుంది ఎకరా అనుకున్నప్పుడేమో కరెంటు నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఎంత కొంటున్నారండి, ఇప్పుడు పీక్లో డిమాండ్ కానీ దానికి ఏమైనా క్యాప్టివ్ పవర్ పెట్టి సోలార్ పెట్టి పెడుతున్నారు కాదు కదా. ఇవాళ 2.5 లక్షల రూపాయలు మార్కెట్లో కొన్ని రేట్ అయితే ఎక్కువ ఉంది. ఎకరానికి 2.5 లక్షలు పెట్టి పై లెవెల్లో యావరేజ్ అంటలేదు నేను. ఆఖరి స్టేజ్కి నీళ్లు వచ్చి 2.5 లక్షలు ఎకరం మీరు ఏది తీసుకుంటారా ఉచితంగా ఇచ్చినా? ఎందుకే నాకు ఏదన్నా ఇక్కడ ఈ రేటు పెంచి ఇది ఏమైనా ఇండస్ట్రీ పెట్టించే ల్యాండ్ చూడండి అని చెప్తారు. లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్గా చూడాలి. ఓకే. పెద్ద గుదిబండి ఎత్తుకున్నారు. అన్ని వేల మెగావాట్లకి పవర్ ఇవ్వాలంటే తెలంగాణ యొక్క ఇవాళ భద్రాద్రి ప్రాజెక్ట్ ఒకటి, యాదాద్రి అని పవర్ ప్రాజెక్ట్ ఒకటి మొదలుపెట్టారు. క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని చెప్తున్నారు అండి. అది ఇవాళ ఆ పవర్ ప్రాజెక్టులు. కానీ దాంట్లో కాస్ట్ ఓవర్ రన్ అయిపోయింది. 5 రూపాయలు 3-4 రూపాయలు అయితే కరెంట్ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టి ఇది సాధ్యం అవుతుందా? అందుకని మేడిగడ్డ కుంగింది విషయం అయితే మళ్ళీ 1800 కోట్ల రూపాయలు కట్టుకుంటారు, ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో చాలా ఇంపాక్ట్ చూపించింది ప్రాజెక్ట్ కేసీఆర్ గారు. డిజైన్ లోపం ఒకటి, నాణ్యత లోపం ఒకటి. వాళ్ళ నాణ్యత లోపం అనేది ఎల్ఎన్టీ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్. ఎల్ఎన్టీకి ఇంపీకబుల్ రికార్డు ఉంది. మోస్ట్లీ 1 చోట 2 చోట్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ అది డిజైన్ లోపం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నాణ్యత లోపం ఒకటి, మరి మిగతా 3 ప్రాజెక్టులు 3 ఆనకట్ల లాంటివి పడిపోవాలి కదా, కాదు కదండి. అది దాన్ని ఏమన్నారు, మెగా ఎత్తిపోతలు, ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి తీసుకొచ్చారు కదా. ఐడియా నేను తప్పు అనండి, ఎప్పుడు ఐడియాస్ తప్పు ఉండవు, ఆచరణ ఇంప్లిమెంటేషన్లో చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తారు, కేసీఆర్ గారు వీక్ పాయింట్. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ఏటీఎంలో ఉపయోగపడిందని కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అమిత్ షా గారు కావచ్చు, ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన మోదీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద, దక్షిణాది రాష్ట్రాల మీద విషయం చెప్పడం తప్పితే ఇంకో పని లేదండి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా విమర్శలు. నేను దాని గురించి అంటలేదు, నేను అన్నాడు కూడా సపోర్ట్ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు లేదా అమిత్ షా గారు దీని గురించి కాదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేరతారు,
చేరి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎంగా ఉపయోగపడింది చంద్రబాబు కానీ ఒక మాట మాట్లాడాడు. మళ్ళీ వచ్చి భ్రష్టాచార ప్రభుత్వంగా ఏ జగన్ కాయ అన్న వీళ్ళదేమో సచేతన చూసింది పోలవరం ప్రాజెక్ట్ అదంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ కళ్ళు ఇప్పుడు ఇదైతే వేరే అండి, రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ చేసింది. మరి పోలవరం ప్రాజెక్ట్ అదట్టే కదా, వీళ్ళు చేసిన సూపర్వైజన్ అదే కదా, వాళ్ళు కళ్ళు మూసుకుపోయానండి. ఏటీఎంలో మీకు కూడా తీసుకున్నారు వాటాలు ఉన్నాయని అడుగుతారు. మీరు 4 ఏళ్ళు మీ ఇద్దరే కదా రాష్ట్ర ప్రభుత్వం ఉందని నేను ఎందుకు రిలేట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి? ఇలాగే మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు? ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ సాయం చేశారా ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం? తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ సాయం చేశారా? నా యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ మీద ఏదో నామినల్గా ఇచ్చామని చెప్తా ఏం సరిపోతుందండి? 100 రూపాయలు అయితే పావులా ఇచ్చి నా సాయం చేశామని చెప్తారా? కనీసం నీటి కేటాయింపు సరిగ్గా చేశారా? మిగులు జిల్లాల మీద కృష్ణా జిల్లాల మీద అన్యాయం జరుగుతుందంటే మిగులు జిల్లాలు ఆప్ చేసి న్యాయం చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తంపులు పెట్టిపోయారు. ఇప్పుడు వీళ్ళు చేయగలనందే తెలుగు జాతి తమలో తాము కొట్టుకు చేస్తే ఢిల్లీకి చేరి వాళ్ళ పాదాలు చెంద ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడతాను. అసలు మన సబ్జెక్ట్ మాట్లాడుకున్నామండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఎగరెస్ట్ చేశారు. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళకి ఏ మాత్రం ఉన్నా నేను అడిగింది బాధగా ఉన్నా నా తెలుగు జాతి అభ్యున్నతి కోరేవాడిని. నేను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపేశారు మిగులు జిల్లాల మీద ట్రిబ్యునల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్ర తెలంగాణలకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. ఏం ప్రభుత్వం అండి ఇది? ఏది ఫెడరల్ ప్రభుత్వం? అది మేమందరం గొడవ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి సిగ్గు విడిచేసి తెలంగాణకి ఎగిరిస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎగిరిస్ట్గా అఫిడవిట్ వేసింది. ఏం మొహం పెట్టుకొస్తున్నారు వాళ్ళు? ఒక మెట్రోకి రూపాయి లేదు తెలంగాణకి. వీళ్ళు మాట్లాడతారా ప్రాజెక్టు గురించి? ఇప్పుడు ఏం ప్రాజెక్ట్? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చారో తెలంగాణ చెప్పండి మీకు. కాదు మీకు ఐడియా ఉండి చెప్పండి నాకు. ఏది లేదు. ఎందుకని ఇవ్వలేదు? ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది నాశనం చేపిస్తున్నారు పక్కన కూర్చుని, దాన్ని బ్యారేజీ కింద తయారు చేద్దామని చూస్తున్నారు. తెలంగాణకి ఇవ్వలేదు. వీళ్ళు వచ్చి పోసుకోలు కబుర్లు చెప్తారేంటి? నాకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ సందర్శన తర్వాత పరిణామాలు ఏంటి సార్? వేగంగా ఏమైనా దర్యాప్తు జరిగి చాలా గట్టిగా ఆయన ఏమండి దెబ్బతిన పుల్లి అంటాడు. దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా దెబ్బ కొడతారు, సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారి మెంటాలిటీలో తిరుగుబాటు తత్వం ఉంది. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు సమావేశాలకు రావట్లేదు ఏంటి సార్? ఇప్పుడు ఆరోగ్యం కుదిరిపడింది, మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు అసెంబ్లీ రావడానికి ఏమైంది? ప్రశ్నించే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఏమంటారు? నేను పార్టీల మీద ఉన్నాను కానీ కేవీఆర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఎవరు? కామారెడ్డా? ఆయన ఎవరిని ఓడించారు? కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారు. ఇద్దరిని ఓడించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది కాబట్టి వారు వెళ్తారు. కేసీఆర్ గారు అహం ఒప్పుకోదండి. కానీ ఎప్పుడు వెళ్తారో తెలిసైనా కృష్ణా జలాల మీద ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో నేను అంతే చెప్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, దయచేసి ఇక్కడ ప్రజల రక్తం శాతంతో కట్టిన నేను అన్న మాట ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకంలో కొంతమంది రైతులకు నచ్చకపోయి ఉండొచ్చు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డగా నేను మాట్లాడతాను. నాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కావాలి, తర్వాత తెలంగాణ, నా తెలుగు జాతి కావాలి. నేను మీరు చెప్పిన ఇందాక ఎవరో పిసిసి అధ్యక్షురాలు గారు నాకు ఆ ప్రాంతం ఇష్టం లేదు, ఈ ప్రాంతం నేను మాట్లాడను. వాడు విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగితే మాట్లాడతా కానీ తెలుగు జాతి మొత్తం నాకు కావాలి. ఓకే, వాళ్ళు చెప్తున్నానండి, వాళ్ళు మాట్లాడమనండి. వీళ్ళు ఏం మాట్లాడతారు? ఈ ప్రాజెక్టుని తీసుకెళ్ళి కేంద్రానికి అప్పచెప్తారా? ఆంధ్రప్రదేశ్ కూడా తప్పు చేస్తుంది, మనలో మన ఇబ్బంది ఉందో ఎస్ కాదంటలేదు. ఒక న్యాయ నిపుణుల కమిటీ వేసి 2 రాష్ట్రాలకు రిఫర్ చేయండి, కేంద్రానికి అప్పచెప్తారంటారేంటి? తెలుగు ప్రజల రక్తం శాతంతో కట్టిన ప్రాజెక్టులు మనలో మన గొడవలు పెట్టి తంపులు పెట్టిపోతే కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుకొని ఇంతకుముందు ఉన్న మహారాణి సోనియా గారు వీళ్ళందరూ కూడా ఇవాళ కూర్చోబెట్టి హానిగా ఉన్న సోనియా గాంధీ గారు ఇప్పుడు పాదుషాలుగా ఉన్న ఇద్దరు పాదుషాలు చేత కాకుండా చేవ మనలో కొట్టుకుని ఉండాలా? న్యాయ నిపుణులు న్యాయమూర్తులతో కమిటీ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకోమనండి. ఈ ప్రాజెక్టులు అప్పచెప్తారా? డెఫినెట్గా ఈ టైంలో తెలంగాణకు అన్యాయం జరిగే టైంలో ఆయన ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్కి మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చేయాలి. నో ఆల్టర్నేటివ్ అండి నేను చెప్తున్నాను. అది పెట్టుకున్నా తెలంగాణ ఆయనకు లైఫ్, ఆయన పార్టీకి లైఫ్ నేను చెప్పేది. కానీ ఆ విద్వేషం తగ్గించుకోమని చెప్తున్నాను. ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం తగ్గించుకో. దీన్ని ఇవాళ ఈయన పుచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం తెలంగాణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దెబ్బేసిండు, జగన్ కూడా దెబ్బేసిండు. ఏం దెబ్బేసిండు? మీరు దెబ్బేసినప్పుడు ఈ నా పార్టీలో ఉన్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ పార్టీలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు దెబ్బేసినప్పుడు ఆ పార్టీ 2015లో దెబ్బేసిండు అని చెప్పారు. నిజమే అంటుంది ముచ్చుమర్రి అది ఇది అన్నారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నారైనా? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా. అందువల్ల ఇవాళ అవసరం ఉంది కానీ ఆంధ్రాకి దోషపెట్టారు నీళ్లు. ఏం దోషపెట్టారు? ఏం తెలుసండి ఆయనకి?
నేను అడుగుతున్నాను, రమ్మనండి డిస్కషన్. నాతో రారు, నీటి నాతో పారుదల- చాలా కూర్చున్నారు కదా. సార్, నేను రేవంత్ రెడ్డి గారు డిస్కషన్ చాలాసార్లు కూర్చున్నాను కదా, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ గారు మేము డిస్కషన్ కూర్చుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేపు కేంద్రంలో కూర్చున్న వాళ్ళందరూ కేంద్ర నీటి మంత్రులు పారుదల అయ్యారు. మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంట రేపు ఎవరు శ్వేతపత్రాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు శ్వేతపత్రం అంటారు, వీళ్ళు శ్వేతపత్రం అంటారు. ఈ శ్వేతల్లో మనం చేస్తున్నాం జనాలు. మరి ఈ నీటి పారుదల మీద చర్చలో కాదండి, ఇప్పుడు మాజీ మీరు ముఖ్యమంత్రి చేస్తారు ఆంధ్ర మీద పడతలేదు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఆంధ్ర అంటారు. ఓకే, ఓకే. ఇప్పుడు అసెంబ్లీలో దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు కేసీఆర్ గారు పాల్గొంటారనే చర్చ కూడా జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుందో చూద్దాం. దాని తర్వాత కేసీఆర్ గారు డెఫినెట్ గా ఆ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన వచ్చేస్తారు, రాసుకోండి. లేకపోతే ఆయన రావడం సూత్రం ఇష్టం లేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే పదల మీద ఆయన అక్కడికి వచ్చి కూర్చుని మళ్ళీ ఎమోషన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.